కుటుంబంలో క్యాన్సర్ ఉంటే ఇది ఎంతో మందిలో చూస్తాము. ఈ మధ్యన క్యాన్సర్ కేసెస్ ఎక్కువ డయాగ్నోస్ అవుతున్న కొద్దీ ప్రతి 2, 3 ఫ్యామిలీస్‌లో ఎవరింట్లోనో ఒకరికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ అంటే వాళ్ళ రక్త సంబంధీకుల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం. సో, ఈ రక్త సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు ఫస్ట్ క్వెషన్ వాళ్ళకున్న ఆ క్యాన్సర్, వాళ్ళకి డయాగ్నోస్ అయిన ఆ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందా లేదా? కొన్ని క్యాన్సర్స్ వంశపారంపర్యంగా రావు. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ క్యాన్సర్ వంశపారంపర్యంగా రాదు. స్మోక్ చేస్తే వచ్చే లంగ్ క్యాన్సర్ వంశపారంపర్యంగా రాదు. ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ వంశపారంపర్యంగా రాదు. సో కొన్ని రకాల బోన్ క్యాన్సర్స్, మజిల్ క్యాన్సర్స్, కణితులు ఇలాంటివి ఫ్యామిలీలో రన్ అవ్వవు. బట్ ఒక 20 రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు. సో వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ ఏం క్యాన్సర్? స్టమక్ క్యాన్సరా, పేగుల క్యాన్సరా, ప్రాస్టేట్ క్యాన్సరా, ఊపిరితిత్తుల క్యాన్సరా, ప్యాంక్రియాస్ క్యాన్సరా, రొమ్ము క్యాన్సరా, గర్భసంచి క్యాన్సరా, అండాశయాల క్యాన్సరా, కిడ్నీ క్యాన్సరా? ఈ క్యాన్సర్స్ ఫ్యామిలీలో రన్ అవుతాయి. కొన్ని రకాల లింఫోమాలు, లుకీమియాలు కూడా ఫ్యామిలీలో రన్ అవుతాయి. సో ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ ఏంటి, దాని పేరేంటి? వాళ్ళ క్యాన్సర్ డాక్టర్ని అడగండి మీరు, వీళ్ళకు వచ్చిన ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందా లేదా? 2, ఈ క్యాన్సర్ ఎవరికి వచ్చింది? మీ అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళతో మీకు 50% క్రోమోజోమల్ కనెక్షన్ ఉంటుంది. సో వీళ్ళలో ఎవరికైనా కూడా క్యాన్సర్ వస్తే మీ అమ్మ, నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మీ పిల్లలు కూడా, సో వీళ్ళల్లో ఎవరికి క్యాన్సర్ వచ్చినా ఆ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందా అని కనుక్కోండి. వీళ్ళల్లో ఈ క్యాన్సర్ చిన్న వయస్సులో వస్తే ఆ రిస్క్ ఇంకా ఎక్కువ. బికాజ్ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు యూజువలీ 45 లోపే మీలో కనిపించేస్తాయి. ఏదో తేడా వల్ల, వయస్సు వల్ల, మన హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ యూజువలీ 50, 60 దాటాక కనిపిస్తాయి. వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ 45 లోపే కనిపిస్తాయి. సో 1, వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ ఎలాంటిది? 2, వాళ్ళకి ఏ వయసులో వచ్చింది? అలాగే నేను చెప్పిన ఈ సర్కిల్లో లేదు అనుకోండి, అమ్మకి లేదు, నాన్నకి లేదు, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి లేదు, పిల్లలకి లేదు, బట్ అమ్మ వైపు ఇద్దరికి ఉంది. అమ్మ వాళ్ళ అన్నయ్యకు ఉంది, అమ్మ వాళ్ళ చెల్లికి ఉంది, లేదా అమ్మ వాళ్ళ అక్కకు ఉంది, అమ్మ వాళ్ళ చెల్లి కూతురుకుంది. ఇలా అమ్మ వైపు ఇద్దరు సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఆర్ నాన్న వైపు ఇద్దరు సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఉన్నా కూడా మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండుండొచ్చు. సో ఫస్ట్ ఆ ఇద్దరు ఎవరు, వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చింది, ఏ వయసులో వచ్చింది? మీరు జెనెటిసిస్ట్తో కానీ, జెనెటిక్ స్పెషలిస్ట్తో కానీ, మీ ఫ్యామిలీని ట్రీట్ చేస్తున్న ఆంకాలజిస్ట్తో కానీ కూర్చుని ఈ డిస్కషన్ స్టార్ట్ చేస్తే మేము మిమ్మల్ని గైడ్ చేయగలము. వాళ్ళకి ఏ వయసులో వచ్చింది, ఏ క్యాన్సర్ వచ్చింది, అది మీకు వచ్చే ఛాన్స్ ఉందా లేదా? మీకు వచ్చే ఛాన్స్ ఉంటే మిమ్మల్ని ఒక టెస్ట్ చేయించుకోమంటాము, హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్. ఈ టెస్ట్ మీ రక్తంలో చేస్తాము. మీకు వాళ్ళ నుంచి ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా కనుక్కొని చెప్పగలము. ఆ క్యాన్సర్ పేషెంట్ బతికున్నారు అనుకోండి, మీ అమ్మమ్మకి క్యాన్సర్ ఉంది, మీ పిన్నికి ఉంది, వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు, లేదా పిన్ని బతికి ఉన్నారు. మీకు డౌట్ ఉంది అమ్మమ్మ నుంచి పిన్నికి వచ్చిందేమో, సో మా అమ్మకి రాకపోయినా నాకు వస్తుందేమో అన్న డౌట్ ఉన్నప్పుడు మీ పిన్ని బతికున్నా, మీ అమ్మమ్మ బతికున్నా ఆ టెస్ట్ వాళ్ళపైనే చేస్తాము. బికాస్ వాళ్ళకి లేకపోతే వాళ్ళ నుంచి మీ అమ్మకి, మీ అమ్మ నుంచి మీకు వచ్చే ఛాన్సే లేదు. సో ఎప్పుడైనా వంశంలో, ఫ్యామిలీలో క్యాన్సర్ రన్ అవుతుంది, నాకు కూడా రిస్క్ ఎక్కువేమో అన్న డౌట్ మీకు ఉన్నప్పుడు సంప్రదించండి. జెనెటిక్స్ డాక్టర్ నన్నా సంప్రదించండి, ఆంకాలజిస్ట్ నన్నా కలవండి. మేము ఫ్యామిలీ హిస్టరీ తీసుకుని ఏ పర్సన్కి అయితే క్యాన్సర్ వచ్చి వాళ్ళ మూలంగా మీకు వస్తుంది అని మీరు అనుమాన పడుతున్నారో ఆ పర్సన్ బతికుంటే వాళ్ళపైన చేయటానికి ప్రిఫర్ చేస్తాము. వాళ్ళు లేరు లేదా వాళ్ళతో మీకు టచ్లో లేరు,
లేదా వాళ్ళు చనిపోయారు అంటే మట్టుకు ఆ టెస్ట్ మీ పైన చేస్తాము. అరౌండ్ 15,000 ఉంటుంది ఈ టెస్ట్. ఇది లైఫ్ మొత్తంలో ఒకేసారి చేస్తాము. బికాజ్ మీ క్రోమోజోమ్స్ మారవు కాబట్టి మాటిమాటికి చేయాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్ ద్వారా మీ వంశం నుంచి మీకు ఎటువైపు నుంచైనా, అమ్మ వైపు నుంచైనా, నాన్న వైపు నుంచైనా ఒక 50 రకాల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉందో లేదో కనుక్కొని చెప్తాము. రిస్క్ ఉంది అని తెలిస్తే మట్టుకు అలా వదిలేయము. మీకు రిస్క్ ఉంది అని చెప్పి ఊరుకుంటే అది మీకు హెల్ప్‌ఫుల్ కాదు. సో, మీకు ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంత. సో, మీరు ఈ సంవత్సరం ఈ టెస్ట్ చేపించుకోండి. వచ్చే సంవత్సరం ఈ టెస్ట్ చేపించుకోండి. ప్రతి సంవత్సరం ఇలాంటి టెస్ట్‌లు చేపించుకోండి. లేదా ఈ టాబ్లెట్స్ వాడండి. దీంతో మీకు ఈ క్యాన్సర్ రిస్క్ వచ్చేది తగ్గిపోతుంది. ఇలాంటి ఫార్ములా క్లియర్‌గా ఒక చార్ట్ ఏసి మీకిస్తాము. సో, వంశంలో క్యాన్సర్ ఉంది అంటే భయపడిపోతూ నాకెప్పుడొస్తుందో, నాకొస్తుందేమో ఇలాంటి భయంతో బతికే బదులు టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ వచ్చాక ఆ రిపోర్ట్‌ని బట్టి తీసుకోదగ్గ యాక్షన్ ప్లాన్ ఉంది. సో, యూ కెన్ అప్రోచ్ అస్ అండ్ వి విల్ హెల్ప్ యూ.